హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వరుణ్ భార్య సుమతి రావడంతో బయటపడిన ఘన నిజ స్వరూపం. ఘన మెడపట్టి బయటకు గెంటేసిన సిద్ధు. ఆనందంలో రాజశేఖర్, మంజు, ప్రేరణ. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి. నిండు మనసులో రివ్యూ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సిద్ధు ప్రేరణ దగ్గరికి ఘన వస్తాడు. ఘన ఇక సిద్ధు వేసిన గాడిద బొమ్మ చూసి, ఏంటి సిద్ధు, నేను ఈ ఇంటి అల్లుడినని మర్చిపోయి నన్ను చూస్తూ ఈ గాడిద బొమ్మ వేశావు కదా అని అంటే, ఏంటి నీకు నువ్వే అనేసుకుంటే సరిపోతుందా? అయినా నేనేదో గాడిద బొమ్మ గీసుకుంటున్నాను కాలక్షేపం కోసం, నిన్ను చూసి వేసానంటావేంటి? అసలు నీకు ఈ గాడిదకి ఏమైనా పోలిక ఉందా అని సిద్ధు అంటాడు. నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు, నేను ఈ ఇంటి అల్లుడిని, ఇప్పుడే సాహితిని పిలుస్తాను, ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తాను అని అంటే, ప్రేరణ పిలుచుకుంటే పిలుచుకోరా అని అంటుంది. ఇక ఘన అయితే చాలా కోపంగా మావయ్య, అత్తయ్య, సాహితి అంటూ అరుపులు మొదలు పెడతాడు. ఏమైంది అంటూ ఒకరి తర్వాత ఒకరు చాలా కంగారుగా వస్తారు. సాహితి, ఏంటండి ఏమైంది, ఎందుకు అలా అరుస్తున్నారు అని అడుగుతుంది. సాహితి, చూసావా, నేను ఈ ఇంటి అల్లుడిని, అయినా సరే నన్ను మీ అన్నయ్య ఈ ప్రేరణ అవమానిస్తున్నారు. ఇదిగో ఆ బోర్డు మీద గాడిద బొమ్మ వేశాడు. విజయానంద్, ఏంటి సిద్ధు గాడిద బొమ్మ వేశాడా? అవును మావయ్య, నన్ను చూస్తూ గాడిద బొమ్మ వేశాడు. ఏంటి, నిన్ను చూస్తే గాడిద బొమ్మ అంత పర్ఫెక్ట్గా వచ్చేసిందా? ఏంటి సిద్ధు, నిజంగా నువ్వు గాడిద బొమ్మ వేశావా? ఘనాన్ని చూస్తూనే వేశావా? ఏది ఒకసారి ఆ బొమ్మ మాకు చూపించు, నీకు చాలా టాలెంట్ ఉందే అని సిద్ధుని మెచ్చుకుంటుంటే ఘనాకి ఇంకా మండిపోతుంది. ఏంటి మావయ్య, నేనేం చెప్తున్నాను, మీరేం మాట్లాడుతున్నారు? అయినా నిన్ను చూస్తే గాడిద బొమ్మ ఎలా వచ్చేస్తుంది, నాకు అదే అర్థం కావటం లేదు. సరే మావయ్య, మిమ్మల్ని చూసి నేను పంది బొమ్మ వేస్తాను, అప్పుడు మీకు మండుతుంది కదా అని అంటే, ఎందుకు మంట, నేను టాలెంట్ని మెచ్చుకుంటాను, పందిబొమ్మ సరే వెయ్యి నువ్వు అని వెటకారంగా మాట్లాడతాడు విజయానంద్. సాహితి, చూసావా, మీ అన్నకు మీ నాన్నకు నేనంటే లెక్కే లేదు అని అంటాడు. ఏంటనయ్య ఇది అని అంటే, ఏం లేదమ్మా, వాడేదో పిచ్చిమొహం గాడిద బొమ్మ అంటున్నాడు, నేనేమీ అసలు గాడిద బొమ్మ వేయలేదు అని సిద్ధు అంటాడు. ఏంటి, నువ్వు వేయలేదా అంటూ ఇక ఘన అయితే ఆ బోర్డు తిప్పి చూస్తాడు. ఇక ఆ బోర్డు మీద సిద్ధు ప్రేరణ బొమ్మ ఉంటుంది. వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అవుతే ఎలా ఉంటుందో వాళ్ళు అలా బొమ్మ అయితే వేస్తారు. అది చూసి ఘన షాక్ అవుతాడు. మిగిలిన వాళ్ళంతా కూడా, ఏంటి ఘన ఇంత హడావిడి చేశావు, అక్కడ గాడిద బొమ్మ ఎక్కడుంది అని అడిగితే, వీళ్ళు గాడిద బొమ్మే వేశారు అని వాదిస్తాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, పోనీ ఈ చార్ట్ ఏనా చిన్నదా, జేబులో మడతపెట్టి పెట్టుకోవడానికి, లేకపోతే నవిలి మింగేయడానికి? అయినా నువ్వు మాట్లాడి దాంట్లో అర్థం పర్థం ఉందా? మేము మా జాబుల గురించి ఆలోచించుకుంటూ మా బొమ్మలు మేమే వేసుకున్నాము, ఇంతలో నువ్వు వచ్చి గాడిద అంటా మొదలుపెట్టావు అని సిద్ధు అంటాడు. సాహితి, ఏంటండి మీరు, వాళ్ళు డ్రాయింగ్ వాళ్ళు గీసుకుంటుంటే మధ్యలో మీరు ఎందుకు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడతారు అని అంటుంది. అది కాదు సాహితి, వీళ్ళు నిజంగానే గాడిద బొమ్మ వేశారు అని అంటే, వేస్తే చూపించిరా ఎక్కడ ఉందో అని సిద్ధు అంటాడు. ఇక అక్కడ ఉన్న పేపర్స్ అన్నీ తిరిగేస్తాడు, కానీ ఘనాకి గాడిద బొమ్మ కనిపించదు. దాంతో సిద్ధు ప్రేరణ నవ్వుకుంటారు. ఇక విజయానంద్, చాలులే, నువ్వు ఏదో సాహితి మెడలో తాళి కట్టావు కదా, ఈ ఇంట్లో ఉండనిస్తున్నాం కదా అని ఇప్పుడు సిద్ధు ప్రేరణ మీద నిందలు వేస్తే ఎలాగా, నీ పని నువ్వు చూసుకో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సాహితి కూడా, మీరు రండి, అనవసరంగా అన్నయ్య వాళ్ళ రూమ్లోకి ఎందుకు రావడం అని అంటూ సాహితి కూడా వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళ ముగ్గురు వెళ్ళిపోయిన తర్వాత ఘన, ఏంటి, ఏం ట్రిక్ చేశారు, అసలు ఆ బొమ్మను ఏం చేశారు అని అంటే, పోరా, అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని సిద్ధు అంటాడు. సిద్ధు, మనం ఎలాగైనా ఈరోజు సాహితీ విషయంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. అవును, మనకు ఆ నెంబర్లు ద్వారా విషయం తెలుసుకోవాలంటే ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని అంటే, సిద్ధు నాకు ఒక ఐడియా వచ్చింది, ఇప్పుడు మా మావయ్యనే అడిగి చూద్దాం, మా మావయ్య ఏదైనా హెల్ప్ చేయగలడేమో అని అంటే, అవును ప్రేరణ, మీ మావయ్య పోలీసే కదా, మీ మావయ్యకు వీలు పడుతుంది అంటూ ఇక సిద్ధు ప్రేరణ అయితే సుధా దగ్గరికి వెళ్తారు. సుధాకి విషయం చెప్తారు. ఏంటి, మా ఘనా సార్ మీ సాహితి మెడలో తాళి కట్టాడా, దుర్మార్గుడు,
వీడేదో ప్లాన్ ప్రకారమే చేసి ఉంటాడు. ఇప్పుడు నేను మీకు ఎలాంటి సహాయం చెయ్యాలి అనంటే, మావయ్య ఆ రోజు సాహితీ, ఘన ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు ట్రేస్ చేయాలి. వాళ్ళున్న లొకేషన్ ఎక్కడ చూపిస్తుందో అక్కడ అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అనంటే, తెలుసుకోవచ్చు కానీ అమ్మ, ఆ ఘనాకి తెలిస్తే నన్ను నిలువునా పాతేస్తాడు. మావయ్య నువ్వు పోలీసువు, నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు అంటూ ఇక పొగడ్తల వర్షం కురిపిస్తుంటే, సుధా ఏంటి నన్ను ములగ చెట్టు ఎక్కిస్తున్నావా అని అంటాడు. లేదు మావయ్య, నేను నిజమే చెప్తున్నాను, నువ్వు చేయగలవు. మా కోసం ఆ మాత్రం సాయం చేయలేవా? నీ మేనకోడల్ని అడుగుతున్నాను, చెయ్యవా మావయ్య ప్లీజ్ ప్లీజ్ అని అంటే, సరే అని ఒప్పుకుంటాడు. మావయ్య నువ్వు ఇప్పుడు ఈ సహాయం చేశావంటే సిద్ధు ఎలాగా ఐపీఎస్ అవ్వాలని అనుకుంటున్నాడు కదా, తను ఐపీఎస్ అవుతే నీకు ప్రమోషన్ ఇప్పిస్తాడు అని అంటే, సరే సిద్ధు నువ్వు నాకు ప్రమోషన్ ఇప్పిస్తావు కదా అని సుధా అడుగుతాడు. అవును సార్, మీలాంటి ఆఫీసర్ కాకపోతే ఎవరికి ప్రమోషన్ ఇప్పిస్తాను అని సిద్ధు అంటాడు. సరే అయితే ఇది కొంచెం కష్టమే అయినా ఆ ఘనాకి తెలియకుండా నేను ఎలాగైనా మీరు చెప్పిన పని చేస్తాను అని సుధా అయితే ఇక సాహితి ఫోన్ నెంబర్ తీసుకుంటాడు సిద్ధు దగ్గర. సరే సిద్ధు ఇక మనం బయలుదేరదాం అని ప్రేరణ అంటుంది. ప్రేరణ, సిద్ధు ఈరోజు నాకు బైక్ నడపాలని ఉంది అని అంటే, ఏంటి నువ్వు బైక్ నడుపుతావా? నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి అంటే, ఏంటి సిద్ధు నేను బైక్ నడిపితే నీకేమైనా అవుతుందనుకుంటున్నావా అంటే, అవును ఖచ్చితంగా ఏదో ఒకటి అవుతుంది, నేను అంత రిస్క్ చేయలేను అని సిద్ధు చెబుతాడు. నువ్వు నాకు బైక్ డ్రైవింగ్ చేసే అవకాశం ఇవ్వకపోతే నేను రాను అని ప్రేరణ అంటుంది. సరే అయితే నువ్వు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడే ఉండు, నేనైతే వెళ్ళిపోతాను అని ఇక జేబులో చేయి పెట్టి కీస్ కోసం చూసేసరికి జేబులో కీస్ ఉండవు. ఏమైపోనియి, కింద ఏమైనా పడిపోనియా అంటూ సిద్ధు వెతుక్కుంటూ ఉంటాడు. ఇంతలో ప్రేరణ అయితే బైక్ స్టార్ట్ చేస్తుంది. ఏంటి సిద్ధు, కీస్ ఇంకా దొరకలేదా అని అంటుంది. సిద్ధు వెనక్కి తిరిగి చూసేసరికి ప్రేరణ బండి మీద ఉండడం చూసి ఇక ప్రేరణ దగ్గరికి వచ్చి, ఏంటి నా జేబులో ఉన్న కీసు ఎలా తీసేసావు అంటే, దానికో ట్రిక్ ఉంది బాబు అని అంటుంది. సరే సిద్ధు, ఇందాకేదో అన్నావు కదా, నువ్వు వస్తావా నన్ను వెళ్ళిపోమంటావా? చూడు మరి మనకి చాలా పనులు ఉన్నాయి, నువ్వు లేట్ చేయకు అని అంటుంది. ఇక సిద్ధు వచ్చి బైక్ మీద కూర్చుంటాడు. ప్రేరణ అయితే బైక్ పోనిస్తుంది. ఇక కొంతసేపు సిద్ధుని ఆట పట్టిస్తుంది. అలా కొంత దూరం వచ్చేసరికి ఆటో రావడంతో ప్రేరణ కంగారుపడి బైక్ వదిలేస్తుంది, కింద పడిపోతుంది. సిద్ధు మాత్రం కింద పడకుండా ముందే దిగేస్తాడు. అమ్మో అబ్బో అంటూ ప్రేరణ మూలుక్కుంటుంది. సిద్ధు మాత్రం అక్కడ నిలబడి చూస్తుంటాడు. ఏంటి సిద్ధు, తాడి చెట్లా పెరిగావు, నేను ఇక్కడ పడిపోతే నవ్వుకుంటున్నావు, ఆయన దొంగ సచ్చినోడకానా, నువ్వు ముందే ఎందుకు దిగేశావు? అంటే నేను పడిపోయినా నీకు పర్వాలేదా, చెయ్యవ్వాలని కూడా నీకు అనిపించడం లేదా అని అంటే, ఏంటి ఇప్పుడు నీకు చెయ్యి ఇవ్వట్లేదని నన్ను తిడుతున్నావా, లేక నేను కింద పడలేదని తిడుతున్నావా అని అంటే, రెండూని అని అంటే, సరే ఇప్పుడు నేను కింద పడాలి కదా అంటూ ఇక సిద్ధు కూడా అక్కడ కింద పడిపోయినట్టు యాక్ట్ చేస్తాడు. ఏంటి సిద్ధు నువ్వేమీ పడలేదు, పడుకున్నావు అని అంటుంటే, ఏంటి అయినా నీ ఈగో తగ్గలేదా అంటూ సిద్ధు పైకి లేచి ప్రేరణకు చెయ్యి ఇచ్చి ప్రేరణని లేపుతాడు. ఇప్పుడు నువ్వే డ్రైవ్ చేస్తావా, నన్ను తీసుకువెళ్ళమంటావా అని అంటే, వద్దు బాబు నీ బైక్కి నాకేమీ వద్దు, నువ్వే డ్రైవ్ చేయి, నేనే వెనకాల కూర్చుంటాను అని ప్రేరణ అంటుంది. ఇక ఇద్దరూ కలిసి ఇంటికి వస్తారు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ప్రేరణ అయితే, అమ్మో నా కాలు నొప్పి, నేను నడవలేకపోతున్నాను అని అంటుంది. ఏంటి ఇందాక ఎడమ కాలు అన్నావు, ఇప్పుడు కుడి కాలుతో కుంటుతున్నావు అని అంటే, ఆ పక్క నుంచి ఈ పక్కకు వచ్చింది, చాలా నొప్పిగా ఉంది, నేను నడవలేకపోతున్నాను అని అంటే, సిద్ధు అయితే ప్రేరణని ఎత్తుకుని లోపలికి తీసుకువెళ్ళబోతుంటే అప్పుడే ఘన బయటికి రాబోతాడు. సిద్ధు ప్రేరణని అలా చూసి, చిచ్చి శుభమా అని బయటకు వెళ్తుంటే వీళ్ళు ఎదురొచ్చారు అని అనుకుంటుంటే ప్రేరణ సిద్ధుని, సిద్ధు నన్ను కిందికి దింపు, మనం వస్తే వీడెదురొచ్చాడేంటి అని అంటే, ఏంటి నేను బయటకు వెళ్తున్నాను, నాకే మీరు ఎదురొచ్చారు, మీ ఎదురు మంచిది కాదని ఇక్కడ ఆగాను అని ఘన అంటాడు. ఇక సిద్ధు అయితే నువ్వు ఆగితే ఆగు అంటూ ఘనాన్ని గెంటుకుని లోపలికి వెళ్ళిపోతాడు. ఏంటి నేను కనిపించడం లేదా, గెంటుకుని వెళ్ళిపోతున్నావు అని అంటే, ఏంట్రా నువ్వు, నేను గెంటితే పడిపోతావా, పోలీసువే కదా, నీకు ఆ మాత్రం ఫిట్నెస్ లేదా అని అంటాడు. ఇక
వాళ్ళిద్దరూ అలా గొడవ పడుతుంటే, సరే సిద్ధు నాకు చాలా పనుంది అంటూ ప్రేరణ అయితే ముందే లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటి ఇప్పటి వరకు కాలు నొప్పి అంది, ఇప్పుడు బాగానే వెళ్ళిపోతుంది అని సిద్ధు అనుకుంటాడు. ఘన, చిచ్చి వీళ్ళతో గొడవ పడ్డాను. నా మూడంతా పాడైపోయింది. ఇప్పుడు నేను బయటకు వెళ్ళలేను అంటూ మళ్ళీ లోపలికే వచ్చి కూర్చుంటాడు. సిద్ధు పైకి వెళ్ళి ప్రేరణతో, ఏంటి ప్రేరణ, నీకు కాలు నొప్పన్నావు, అందుకనే నిన్ను బయట నుంచి నేను లోపల వరకు ఎత్తుకుని తీసుకొచ్చాను. నువ్వు ఎంత బరువున్నావో తెలుసా అనంటే, ఏంటి సిద్ధు, నా కాలు నొప్పి నిజంగా వచ్చింది, కానీ నువ్వు ఎత్తుకోవడంతో తగ్గిపోయింది. అందుకనే నేను పైకి బాగానే వచ్చేసాను. పై వరకు నువ్వు నన్నేమీ తీసుకురాలేదు కదా నా బరువు గురించి మాట్లాడడానికి అంటూ సిద్ధుతో గొడవ పడుతూ ఉంటుంది. ఇంతలో ఘనాగారు అంటూ సుమతి వస్తుంది. ఇక సుమతి మాట వినగానే, ఏంటి ఈ ఘనాగాడి కోసం ఎవరు వచ్చారు అంటూ సిద్ధు, ప్రేరణ, అలాగే విజయానంద్, మంజు, సాహితి అంతా హాల్లోకి వస్తారు. హాల్లో కూర్చున్న ఘన అయితే సుమతిని చూసి చాలా షాక్ అయిపోతాడు. ఏంటి ఇది ఇప్పుడు వచ్చింది అని అనుకుంటాడు. ఇక పైకి చూస్తాడు. ఇంకా ఎవరు కనిపించకపోయేసరికి హమ్మయ్య ఎవరు వినలేదన్నమాట అనుకుంటూ, సుమతి నువ్వు ఇలా రామ్మా అని సుమతిని పక్కకు తీసుకువెళ్ళబోతుంటే సిద్ధు, ప్రేరణ ఎవరమ్మా నీవు అని అడుగుతారు. చూసేశారా వీళ్ళు అన్నాటికి ముందు ఉంటారు. ఇప్పుడే రూమ్లోకి వెళ్ళారు, అప్పుడే బయటకు వచ్చేయాలా అని అనుకుంటాడు. ఇక చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. సుమతి, నేను ఘనాగారి కోసం వచ్చాను అని చెబుతుంది. వాడి కోసమా? ఇంతకీ నువ్వెవరమ్మా అని అంటే, నా పేరు సుమతి అని అంటుంది. సాహితి, సుమతి అంటే ఎవరు అని అడుగుతుంది. సాహితిని చూసి, నువ్వు వరుణ్ ఫ్రెండ్వే కదా అని అడుగుతుంది. అవును, వరుణ్ నాకు ఫ్రెండే. నువ్వు వరుణ్ భార్యవా అని సుమతిని సాహితి అడుగుతుంది. అవును, నేను వరుణ్ భార్యని అని సుమతి చెప్తుంది. ఏంటి, వరుణ్ అసలు పెళ్లి కాలేదని చెప్పాడు, కానీ నువ్వు వరుణ్ భార్య అంటున్నావేంటి అని సాహితి సుమతిని అడుగుతుంది. వాడు అలా చెప్పాడా, దుర్మార్గుడు. వాడు నన్ను పెళ్లి చేసుకున్నాడు, కానీ నన్ను ఏనాడు పట్టించుకున్నది లేదు. అయినా వరుణ్ కోసం నువ్వు ఘనాని అడగడమేమిటి? ఘనాగారికి వరుణ్కి ఏంటి సంబంధం అని సాహితి అడిగితే, ఇక సుమతి అయితే, ఘనాగారు ఆ రోజు వరుణ్ని తీసుకువెళ్ళారు. వరుణ్ అప్పటి నుంచి కనిపించడం లేదు. నేను ఘనాగారి కోసం ఎంతగానో ట్రై చేశాను, కానీ ఆయన ఫోన్ నెంబర్ పనిచేయటం లేదు, నా ఫోన్ తీయటం లేదు. అందుకనే నేను అడ్రస్ తెలుసుకుని ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఇక్కడ ఉంటున్నారని తెలిసింది, అందుకనే ఇక్కడికి వచ్చాను అని అంటుంది. ఇక ఆ మాటతో ఘన చాలా షాక్ అయిపోతాడు. ఇక సిద్ధు, ప్రేరణ కూడా ఈరోజు ఈ ఘనాగాడు ఇరుక్కుపోయాడు అని అనుకుంటారు. ఇక సిద్ధు అయితే సుమతితో, ఏంటమ్మా, నా చెల్లి ఫ్రెండ్ వరుణ్ నీ భర్త అని చెబుతున్నావు, ఈ ఘనాకి ఆ వరుణ్కి పరిచయం ఏంటి అని అంటే, గత కొన్ని రోజులుగా వరుణ్తో ఈ ఘనా సార్ మాట్లాడుతున్నారు. ఏదైనా అవసరమైతే డబ్బులు కూడా ఇస్తున్నారు. ఇక అలాగే మా అవసరాలన్నీ తీరుస్తున్నారు. ఒకరోజు ఈయనే వచ్చి వరుణ్ని బయటకు తీసుకువెళ్ళాడు. అప్పటి నుంచి వరుణ్ కనిపించడం లేదు. తను ఎక్కడ ఉన్నాడో తెలియటం లేదు. నేను అతి కష్టం మీద ఈ ఘన నెంబర్ కనుక్కొని ఈయనకు ఫోన్ చేస్తుంటే ఈయన నా ఫోన్ కట్ చేస్తున్నాడు. అసలు ఏమైంది, తను ఏమైపోయాడు తెలుసుకోవడం కోసం నేను ఘన ఇక్కడ ఉంటున్నారని ఇక్కడికి వచ్చాను. స్టేషన్కి వెళ్తే ఆయన ఇక్కడ ఉంటున్నారని చెప్పారు. చెప్పండి సార్, మా ఆయన ఎక్కడా అని ఘనాన్ని నిలదీస్తుంది. ఇక సాహితి అయితే వరుణ్ చనిపోయాడు కదా అని చాలా కంగారు పడిపోతుంది. సాహితిని గమనిస్తూనే ఉంటారు సిద్ధు, ప్రేరణ. ఏ ఘన చెప్పరా అడుగుతుంది కదా, తన భర్త నువ్వేం చేశావు అని అంటే, ఇక ఘన చాలా టెన్షన్ పడిపోతాడు. సాహితి కూడా, ఏంటి నీకు వరుణ్ ముందే తెలుసా? వరుణ్ణి ఆ రోజు నువ్వే నా పార్టీకి తీసుకువచ్చింది అని అంటే, సాహితి అంటూ ఘన ఏమీ మాట్లాడలేకుండా ఉండిపోతాడు. అది గమనించిన సిద్ధు, ఏ ఘన చెప్పు అని ఇక ఘన కాలర్ పట్టుకుంటాడు. సాహితి కూడా, ఏ ఘన అసలు ఏం జరిగింది? వరుణ్ ఎక్కడా? వరుణ్ని నువ్వు తీసుకురావడం ఏంటి? అంటే నన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఇదంతా నువ్వే నాటకం ఆడావా అని అంటే, సిద్ధు ఏంటమ్మా ఏం నాటకము అని అంటే, ఇక అక్కడ జరిగిన విషయం మొత్తం సాహితి అయితే అందరి ముందు బయట పెట్టేస్తుంది.
ఆ మాటతో దొరికాడు. ఇదిగో ఇలాంటిదేదో జరిగే ఉంటుంది అని అనుకున్నాను. ఈ ఘన ఎంత నీచుడో నీకు ఇప్పటికైనా అర్థమైందా? నిన్ను కావాలని పార్టీకి రప్పించాడు. నీ ఫ్రెండ్స్‌నే నీకు శత్రువుల్లా తయారు చేసి, నీ వీక్‌నెస్‌తో ఆడుకోవాలని వీడు నిన్ను మాయ చేసి పెళ్లి చేసుకున్నాడు. అక్కడికి నాకు నమ్మబుద్ధి కాలేదు. మీరిద్దరూ ప్రేమించుకోవడమేంటి? నువ్వు వీడితో తాళి కట్టించుకోవడమేంటి? అసలు ఈ ఒక్క విషయం నాతో చెప్పుంటే సరిపోయేది కదమ్మా! నేను చూసుకునేవాడిని కదా! ఇలాంటి నీచుడితో తాళి ఎలా కట్టించుకున్నావు అని సిద్ధు అడుగుతుంటే, ఏమో అన్నయ్య, నాకు ఆ పరిస్థితుల్లో ఏమీ అర్థం కాలేదు. అదంతా అయోమయంగా అయిపోయింది. ఇదంతా ఈ ఘన ప్లాన్ అని నాకు అనుకోలేదు కదా! చాలా కంగారు పడిపోయాను అన్నయ్య అని సాహితి అంటుంది. ప్రేరణ సాహితి దగ్గరికి వచ్చి, ఇక నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇదంతా ఈ ఘనగాడు ఆడిన నాటకం. ఇక నువ్వు వీడికి భయపడాల్సిన అవసరం లేదు. చెప్పరా ఘన, మర్యాదగా చెప్పు, ఆ వరుణ్ ఎక్కడా అని అంటే, ఇక ఘన అయితే తప్పించుకునే అవకాశం లేక వరుణ్ గురించి విషయం బయట పెడతాడు. వరుణ్ చనిపోలేదు, తను క్షేమంగానే ఉన్నాడు, నా గెస్ట్ హౌస్లోనే ఉన్నాడు అని చెప్పేసరికి ఇక సాహితి అయితే ఘన చెంప పగలగొడుతుంది. ఇక విజయానంద్ కూడా, అమ్మ దుర్మార్గుడా, నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోవడం కోసం ఇంత నాటకం ఆడతావా అంటూ ఇక విజయానంద్ కూడా ఘనాన్ని తిడుతూ ఉంటాడు. మంజు కూడా, దుర్మార్గుడా, నువ్వు ఎంత నీచుడివో తెలుసు. నువ్వు మా ఇంటి అల్లుడివైపోయి మా మీద పెత్తనం చెలాయించి నా కూతుర్ని బాధ పెట్టాలని చూస్తావా? నీలాంటి దుర్మార్గుణ్ణి ఊరికే వదిలిపెట్టకూడదు. ప్రేరణ, ఏంట్రా ఏమన్నావు? మాట్లాడితే మా పెళ్లి గురించి మాట్లాడావు కదా! మాది పవిత్రమైన పెళ్ళి, మాది ఆ సీతారాముల సాక్షులుగా జరిగిన కళ్యాణం. నువ్వు ఇలా నాటకమాడి ఎవరికీ తెలియకుండా సాహితిని అమాయకురాల్ని చేసి సాహితి మెడలో తాళి కట్టావు. పైగా ఏం కబుర్లు చెప్పావు? సిద్ధు నన్ను ఎలా పెళ్లి చేసుకున్నాడో నువ్వు సాహితిని అలా పెళ్లి చేసుకున్నావా అంటూ ఇక ప్రేరణ కూడా ఘనాన్ని అసహ్యించుకుంటుంది. ఇక సుమతి కూడా, ఏంటి దుర్మార్గుడా, ఆ వరుణ్ ఎలాగా మంచివాడు కాదు, నా జీవితాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు వేరే అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడా? నువ్వు పోలీసువైనా వాడిని నువ్వు ఆసరాగా తీసుకుని ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావా? నువ్వు అసలు మనిషివేనా అంటూ ఇక సుమతి కూడా ఘనాన్ని ఇష్టం వచ్చినట్లుగా తిడుతుంది. ఇక ఘన నిజస్వరూపం బయటపడడంతో సిద్ధు అయితే ఘనాన్ని మెడపెట్టి బయటకు గెంటేస్తాడు. సాహితి అయితే ఇక తన మెడలో ఉన్న తాళి తీసి ఘన మొహాన్ని కొట్టేస్తుంది. ఇక ఈ దరిద్రుడి పీడ బాగానే విరగడైపోయిందని విజయానంద్ చాలా సంతోషపడతాడు. ప్రేరణ సాహితి దగ్గరికి వచ్చి సాహితిని హగ్ చేసుకుని, సాహితి, నువ్వేమీ కంగారు పడకు, నీకు మేమున్నాము. నువ్వు ఎప్పుడు ఒంటరిగా బయటకు వెళ్ళొద్దు. మీ అన్నయ్య అక్కడికి చెబుతూనే ఉన్నారు, ఇలాంటి అపాయాలు ఏయో తలెత్తుతాయని. అసలు రోజులు బాగోలేదు కదా అని. ఆ రోజు మీ అన్నయ్య ఎంత చెప్పినా సరే, ఇదిగో మావయ్య నీకు ఫ్రీడమ్ అంటూ స్వేచ్ఛ అంటూ బయటికి పంపించారు. ఇప్పుడు ఎంత పని జరిగింది? ఇంకా ఈ సుమతి రావడం వల్ల ఈ ఘన నిజస్వరూపం బయటపడింది. లేకపోతే ఈ ఘనాకి నీ జీవితం బలి అయిపోయేది కదా. ఇప్పటికైనా నువ్వు మీ అన్నయ్య సిద్ధుని అర్థం చేసుకో సాహితి. మీ అన్నయ్యకు నువ్వంటే చాలా ప్రాణం అని చెప్తే, ప్రేరణ గారు, నాకు తెలుసు, కానీ నేను ఏం చేయను. ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తున్నారని చెప్పి నేను పార్టీకి వెళ్ళాను. కానీ అక్కడ ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు. ఈ ఘన దుర్మార్గుడని తెలుసు, కానీ మరీ ఇంత నీచమైన ఆలోచన చేస్తాడని అసలు ఊహించలేదు. ఏదైతేనే ఈరోజు నా అదృష్టం బాగుంది. నేను ఇక్కడికి ఘన భారీగా వచ్చినప్పటి నుంచి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను. అలాగని ఆ ఘనాన్ని నేను గుడ్డిగా నమ్మాను. నన్ను ఏదో సేవ్ చేశాడు, ఈ కేసు నుంచి బయటపడేలా చేస్తాను అన్నమోల్ని వాడిని గుడ్డిగా నమ్మాను. నాకు మీ మీద ఎలాంటి కోపం లేదు. వాడి కోసమే మిమ్మల్ని అనవసరంగా బాధ పెట్టాను. మీరంతా నన్ను క్షమించాలని సాహితి అంటుంది. మంజు అయితే, ఏంటమ్మా నువ్వు చిన్నపిల్లవు, నీకేమో తెలియదు. నువ్వేమీ మమ్మల్ని క్షమాపణ అడగాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ రోజుతో ఆ దరిద్రుడి పీడ వదిలిపోయింది అని మంజు అంటుంది. విజయానంద్ సాహితిని, అమ్మా నువ్వు ఇంకా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళవద్దు. నిన్ను ఎప్పుడూ ఒంటరిగా పంపించను.
నీకు మేమంతా అండగా ఉన్నాము. నీకు ఇంకా ఎలాంటి భయమూ లేదు అని విజయానంద్ అంటాడు. సుమతి రావడం, ఇక ఘన నిజస్వరూపం బయటపడడం, సిద్ధు ఘనాని మెడపట్టి బయటకు గెంటేయడం మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.